నిరుద్యోగ నోటిఫికేషన్ వేయడం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, భర్తీ లేదు. నిరుద్యోగులు ఇళ్ల మాట పడుతున్నారు, ఇంటికి పోయి ముఖం చూపించుకోలేక వాళ్ళు చదువు ఉద్యోగాలు రాక ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇది పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా విద్యార్థులు వాళ్ళతో కలిసి మాట్లాడాలి, వాళ్ళకి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇప్పటికే మీ ప్రభుత్వ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా వ్యతిరేకించాడు. మనం నిరుద్యోగులతో పెట్టుకోవద్దు, నిరుద్యోగులతో వాళ్ళకు దారి చూపించాలి. నేపాల్ ఎట్లయితే తిరుగుబాటు జరిగిందో రేపు నిరుద్యోగులు మీరు రేవంత్ సర్కార్ మీద తిరుగుబాటు చేస్తారు, మిమ్మల్ని కూడా రోడ్ల మీద బట్టలు ఇప్పి మరి ఉరికించి కొడతారు, జాగ్రత్త. నేను ముందే హెచ్చరించాం, రేవంత్ రెడ్డికి ముందే హెచ్చరించాం వైఫై మీడియా ద్వారా. నేపాల్ పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు రేవంత్ రెడ్డి అని చెప్పి సలహా ఇవ్వడం కూడా జరిగింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ప్రజలకు సరైన పాలన అందడం లేదు. సో అందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. రైతులకు యూరియా అందడం లేదు, చాలా ఆగ్రహాలతో ఉన్నారు. దీనికి గురి కావద్దు. ఇప్పటికైనా పాపం వీళ్ళ ఇతనికి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి రేవంత్ సర్కారు. వెంటనే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం కల్పించాలి.